అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. చాలా రోజులైంది కదా అని క్లీన్ చేశాను. నాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అవంతా నేనైతే ఎంత షూట్ చేయలేదు. కాకపోతే ఇవైతే చూపిస్తున్నాను. మేమైతే మ్యాక్సిమం ఎస్టర్డేస్ కర్రీస్ ఏమైనా ఉన్నా కూడా స్టోర్ చేసుకుంటాము. చాలా వరకు మిగులుతాయి కదా. సో ప్యాకెట్స్ మేము ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెడుతుంటాము. బయట పెడుతుంటే పురుగు అవి పడుతుంటాయి కదా. సో ఇలా ఫోల్డ్ చేసేసేసి అయితే పెట్టేస్తాము. ఇవి తీసినప్పుడల్లా కొంచెం కొంచెం కింద పడుతుంటుంది. అండ్ మా పాప అయితే చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తుంది కదా. ఒకసారి లాలీపాప్స్ పెడితే అవి కరిగిపోయి అంత డస్ట్ లెక్క అయిపోతుంది, పట్టేస్తుంది. అలా డస్ట్ లెక్క పట్టేస్తుంది కదా. సో అవి అయితే కొంచెం బాగా పట్టేస్తాయి. నేనైతే ఎక్కువ ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న సరుకులన్నీ తీసేసరికి చాలా టైం పడుతుందండి. అంత కింద పడిపోయి ఉంటాయి కదా. మా పాప రోజు ఒకసారి అయితే రోజుకు ఒక 10-20 సార్లు ఆ ఫ్రిడ్జ్ తీస్తూనే ఉంటుంది. తనకి ఈజీగా వచ్చేసుకునేది. ఈ ఫ్రిడ్జ్కి లాక్ లేదు. సో తనైతే ఈజీగా తీసేసారు. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా అనిపిస్తుంది. మరకలు ఎట్లా పడ్డాయి, ఇవి కూరగాయలు దాన్ని పడిపోయాయి. ఇదైతే శాంసంగ్ ఫ్రిడ్జ్ అండి, సింగిల్ డోర్ది, బాగుంటుంది. మీదే ఫ్రిడ్జ్ కామెంట్ చేయండి. మీ ఫ్రిడ్జ్ కంపెనీ నేమ్ ఏంటో. ఇంకోటి ఇవన్నీ తీసాక చూడండి ఎంత అయిపోయాయో. నేను జస్ట్ ఏం చేశానంటే సోపు ఉంటుంది కదా, సోపు ఉంటుంది కదా, టీషర్ట్స్ వాష్ చేసే సోపు, అది విమ్ సోప్ యూస్ చేస్తాను. విమ్ సోప్ తోటి మనం డిష్ వాష్ చేసే స్క్రబ్ ఉంటుంది కదా, గట్టిగా అది దాంతో చేస్తే ఫస్ట్ అయితే మొత్తం అయితే గట్టిగా రాసేస్తాను. ఎందుకంటే ఏమైనా గట్టిగా పట్టేస్తే అవి అయితే ఈజీగా పోతాయి. సో అట్లా మొత్తం కొంచెం సేపు రుద్దేసి అట్లా పెడతాను వైట్ దాంతో. తర్వాత డస్టర్ ఉంటుంది కదా అండి, స్పాంజ్తో తడితేసుకుని అయితే తుడిచేస్తాను. ఆ తర్వాత కూడా కొంచెం మరకలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఏదన్నా పొడి క్లాత్ ఆ తడి క్లాత్ తీసుకొని ఏమన్నా మరకలు నుండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా 1 వీక్ చేస్తామో లేదో మళ్ళీ ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. నా పాప ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంది కదా, అది తీయడం దానివల్ల. ఇదైతే కర్డ్ మేకర్ అండి. ఇందులో పాలు తోడిస్తాం కదా, అలా పాలు తోడిసినట్టు పాలలో కొంచెం పెరిగేసి పెట్టేసి తోడుకుంటుందంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో చూడండి. నేనైతే ప్యాకెట్స్ ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఓపెన్ చేసినవి అయితే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఓపెన్ చేయనివి బయట పెట్టేసాను. ఎందుకంటే ఓపెన్ చేసినవి బయట ఉంచేస్తే పురుగులు ఏమైనా చీమలు ఏమైనా పట్టేసాయని. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల చాలా బెటర్. మీరేం చేశారు? కిరాణా వస్తువులు కొంచెం లైట్గా ఫ్రిడ్జ్లో పెడతారా లేదా ఓన్లీ ఫ్రూట్సే పెడతారా అని కూడా చెప్పండి. ఫ్రూట్స్ నేను ఎక్కువ అయితే లోపలైతే ఫ్రిడ్జ్ లోపల పెట్టాను. మ్యాక్సిమం కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు వాటర్ మెలన్ అవి కట్ చేసి పెడతారు. మా వాళ్ళు ఎక్కువ అదే తింటారు. సో చూడండి, లాస్ట్ చేసాక ఇలా అయితే అయిపోయింది. మా పాప వచ్చేసింది స్కూల్ నుంచి, అది అయిపోకముందే పిండితో ఆడుతూ. ప్లీజ్